రైల్వే స్టేషన్ సమీపంలోని వాటర్ ట్యాంకర్ నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మద్యం మత్తులో వాటర్ ట్యాంక్ లో పడిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం ట్యాంక్ నుంచి దుర్గంధం రావడంతో గుర్తించిన స్థానికులు ఓపెన్ చేసి చూడడంతో మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను వెలికి తీశారు. తిరుపతిలో కలకలం రేపిన 3 మృతదేహాలకు సంబంధించిన ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోనే హాలిడే హోమ్ పక్కనున్న రైల్వే అవసరాలకు నీటిని ఉపయోగించే సంపులో ముగ్గురు యువకులు పడి దుర్మరణం మృతి పాలయ్యారు. తిరుపతి జువైనల్ హోమ్ నుంచి బయటకు వచ్చిన భరత్, మేరీ కుమార్, అబ్దుల్లాగా వీరిని పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఉదయం 10 గంటల సమయంలో ఈ విషయాన్ని బయటకు తెలిసిన తర్వాత పోలీసులు తిరుపతి ఈస్ట్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు పూర్తి స్థాయిలో రైల్వే పోలీసుల నుంచి, రైల్వే అధికారుల నుంచి పూర్తి సమాచారం అందుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడికి సంపులోకి మనుషులను దింపించి లోపల ఉన్న శవాలను బయటకు తీయించడం జరిగింది. మొత్తం ఈ ఘటనలో ఉదయం నుంచి ఇప్పటి వరకు పోలీసులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లోపల నుంచి శవాలను వెలికి తీయడం జరిగింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి స్థానిక ఈస్ట్ సిఐ రామకిషోర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఘటన వివరాలు ఎలా తెలిసాయి? ఈ ఘటనలో ఎవరెవరు మృతి చెందారని భావిస్తున్నారు? ఇక్కడ నాకు 9 గంటలకు వచ్చిన సమాచారం, ఉదయం 9 గంటలకు వచ్చిన సమాచారం మేరకు రైల్వే అండర్ సంపులో ఒక 3 శవాలు ఉన్నట్లుగా ఇమ్మీడియట్గా మాకు రాబడిన సమాచారం మేరకు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ప్రాథమిక పరిశీలనలో ఇక్కడ ఈ సంపు 7 ఇయర్స్కి బిఫోరు ఇక రైల్వే క్వార్టర్స్కి యూజ్ చేసేవాళ్ళని వాటర్ కోసము. 7 ఇయర్స్ నుంచి ఇది యూసేజ్లో లేదు డ్యూ టు వేరియస్ రీజన్స్. ఎస్సీ గారు వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. రోజు ఈ బెగ్గర్సు, ఈ అన్వాంటెడ్ ఫెలోస్ అంతా కొంతమంది ఇక్కడికి వస్తూ ఇక్కడ స్నానము చేసి దాంట్లో ఈత కొట్టి వెళ్తూ ఉంటారని, కానీ ఎవరు ఇక్కడ వాళ్ళని అంటే వాళ్ళకి సరైన రక్షణ లేదు కాబట్టి వీళ్ళు కూడా ఏమన్నా దాంట్లో ఆ విధంగా స్నానం కోసం వచ్చి కానీ లేదంటే మరీ ఇతర కారణమైన ఉండి చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దానికోసం ప్రాథమిక దర్యాప్తులో మనకు ఇప్పటివరకు ఏం సమాచారం లేదు, దర్యాప్తులో తెలుస్తుంది. సరే, ఏమైనా గొడవ జరిగినట్టు అంటే వీళ్ళంతా జువైనల్ హోమ్ నుంచి విడుదలైన యువకులుగా భావిస్తున్నారు. ఏమైనా గొడవలు జరిగినాయా, లేకపోతే వీళ్ళు ఏం పని చేసేవాళ్ళు? ఇక్కడ అబ్దుల్లా అని, మేరీ బాబు అని వీళ్ళిద్దరు వెండర్సే. వీళ్ళిద్దరైతే ఇంతవరకు నేర చరిత్ర అయితే వాళ్ళకి ఎటువంటి నేర చరిత్ర లేదు. మనం వచ్చిన వెంటనే ఇక్కడ చూస్తే వాళ్ళు షర్ట్స్ విప్పేసి ప్యాంట్లతో ఈతకు దిగినట్టుగానే ఉంది ప్రాథమిక సమాచారం ప్రకారము. కానీ దర్యాప్తులో పిఎం సర్టిఫికేట్లో ఒకవేళ వాళ్ళు గొడవపడి ఉంటే ఏమన్నా లోపల ఇంజురీస్ ఉన్నాయా దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇటువైపు రైల్వే పోలీసుల జోను, ఇటు మీరున్నారు, కానీ ఇక్కడ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారడంలో మీరు ఎటువంటి భవిష్యత్తులో ఏమైనా ఇటు ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకున్నారు? ఇది కంప్లీట్గా బౌండెడ్ ఏరియా, అంటే బౌండరీ ఉంది. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఏదో ఒక వెల్ తవ్వుతూ దానికోసం బౌండరీ డ్యామేజ్ చేయడం జరిగింది. దాదాపు 1.5 ఇయర్గా ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన సందర్భాలు అయితే ఇంతవరకు లేవు. మూమెంట్ అయితే ఈ బిచ్చగాళ్ళు వాళ్ళు, బెగ్గర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటివి అయితే ఇంతవరకు ఏం జరగలేదు. రైల్వే ఏరియా కదా, వాళ్ళు ఏమైనా ఇక్కడ ప్రొటెక్షన్ పెట్టారు? అది వాళ్ళని అడగాలి. రైల్వేకి సంబంధించిన ఈ ప్రాంతంలో ఈ విధంగా శవాలు దొరకడంతో పాటు పోలీసులు రైల్వే సిబ్బంది మధ్య ఒక రకమైన వాగ్వాదం నడిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ ఇది తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం కూడా ఇక్కడ కనిపించింది. మొత్తం మీద ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశంలోనే పోలీసులు ఇక్కడ నుంచి ఆ బావిలో నుంచి 3 మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. వీరు జువైనల్ హోమ్ నుంచి వచ్చిన వారిలో ఒకరుగా ఉన్నారని తెలుస్తుంది. మరో 2 స్థానికంగా రైల్వే స్టేషన్లో హాకర్స్గా ఉన్నారని తెలుస్తుంది.